మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీకు వందనాలండి. యేసుక్రీస్తు వారు ఆయన మట్ల ఆదివారానికి యెరూషలేములోనికి గొప్ప ఉత్సాహంతో ఆయన ప్రవేశించినప్పుడు ఈ రీతిగా అక్కడ పరిస్థితి ఉంది. ఆయన ఆ గాడిద పిల్ల మీద ఎక్కి ముందుకు వెళ్తుండగా అనేక మంది జనాంగములు ఆయన అటు ఇటు వెంబడిస్తూ ఉండేవారు. అలాగే వెనకాల కూడా ఆయనకి తోడుగా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఎందుకు ఇలాగా ఇంత ప్రత్యేకమైన రీతిలో ఆయన యెరూషలేములోనికి వచ్చారంటే దానికి గల కారణము ఒకటే. ఆయన గొప్ప గమ్యానికి పయనిస్తూ ఉన్నారు. జీసస్ ఈస్ ట్రావెలింగ్ టువర్డ్స్ గ్రేట్ డెస్టినీ. అందుకనే మన జీవితాల్లో యేసుక్రీస్తు వారు ఆయన రాజులకు రాజుగా ఉన్నారండి. అందుకనే ఈ లోకంలోనే పుట్టకముందు జ్ఞానంలో వచ్చి హెరోదు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అనే మాటని అడిగినట్టుగా మనము చూస్తున్నాం. అందుకనే హెరోదు కూడా ఏమన్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో మీరును తెలుసుకుని నాకు చెప్పండి అని చెప్పాడు. కాబట్టి ఆ రీతిగా ఈ లోకంలో మరి అనేక మంది వారి జీవితాల్లో దేవుని యొక్క గొప్ప రాక గురించి తెలుసుకున్నారు. అయితే యేసుక్రీస్తు వారు మనం చూస్తే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువే. ఆయన ఎవరు ఒప్పుకోకపోయినా ఆయన స్థితి అదే. అందుకనే ఈ లోకంలో సమస్తమును ఆయన విడిచిపెట్టి, మరి బైబిల్ భాషలో చెప్పాలంటే కేనోసిస్ అనగా తను తాను రిక్తునిగా చేసుకుని సమస్తమును విడిచిపెట్టి మన కొరకు ఈ లోకంలోనికి వచ్చారు. అందుకనే చాలామందికి అది విచిత్రంగా ఉంది. ఎందుకంటే అప్పట్లో మెస్సయ్య అంటే ఏమనుకున్నారు వారి లైఫ్లో? మెస్సయ్య అనగా మరి అనేక మందికి గొప్ప ప్రభావంతో, గొప్ప శక్తితో ఆకాశం నుండి వచ్చే రారాజుగా ఉన్నాడు అని అనుకున్నారు. అయితే యేసుక్రీస్తు వారికి రాక ఈ లోకంలో దానికి వేరుగా ఉంది కదా. అందుకనే ఆయన సామాన్యుడిగా జీవించి సామాన్యుడిగా ఆయన ముందుకు సాగారు. మరి ముఖ్యంగా ఆయన రాక కూడా చాలా ఆర్డినరీగా ఉంది. సో నోబడీ వాస్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు కమ్ ద మెస్సాయా ఇన్ దట్ వే. అందుకని మెస్సాయగా వచ్చి ఆ యొక్క అభిషక్తులు అలా వస్తారని అనుకోలేదు. సో దేర్ ఎక్స్పెక్టేషన్ వాజ్ నాట్ ఫుల్ఫిల్డ్. ఏదైనప్పటికీ మరి దేవుని యొక్క చిత్తం అదే కదా, దేవుని యొక్క ఉద్దేశం అదే కదా. మరి ఆయన దీనుడిగా వస్తేనే ఈ లోకంలో సాటి మానవుని యొక్క కష్టము, పాపంలో ఉన్న బాధ, ఆ యొక్క బంధకాలన్నీ తెలుసుకోవడానికి మన మధ్యకు వచ్చారు కదా. అందుకని యోహాను 1:14 కూడా ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. అందుకని దేవుని విశ్వాసులారా, ఆయన మన మధ్య జీవించి మన ప్రతి కష్టాన్ని కూడా ఆయన తెలుసుకొని ఆ యొక్క శ్రమల్లో, ఆ ఇబ్బందుల్లో గొప్ప విమోచన కలిగించిన దేవుడుగా ఆయన ఉన్నారు. అందుకనే ఆయన మన కొరకు ఆ ముళ్ళ కిరీటాన్ని ధరింప చేసుకున్నారు. ఆయన మన కొరకు దీనుడి వలె ఆ గాడిదనెక్కి రావడం జరిగింది. అయితే ఈ రోజున యేసుక్రీస్తు వారికి ఉన్నతమైన కార్యం ఏమిటంటే మనము కూడా ఆయనతో కలిసి మనం ప్రయాణించాలి అనేది ఆయన ఆశ. ఎందుకంటే గొప్ప గమ్యం వైపు ఆయన విజయాన్ని పొందడానికే ప్రయాణించారు కదా. అలాగే మనము కూడా ఆయనతో కలిసి ప్రయాణం చేసినప్పుడు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మరి తోడు ప్రభావము మనకి ఉంటుంది. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు వారు ఆయన మనతో కలిసి ప్రయాణం చేయడానికి ఎందుకు ఇష్టపడుతున్నారంటే మనము కూడా ఆయనలాగా ఆ గొప్ప విజయాన్ని పొందుకోవాలని. అయితే మరి అక్కడ చూస్తే కొంతమంది ప్రజలు అక్కడ యేసుక్రీస్తు వారు ఇంతమంది చూశారు. అయితే ఆయన రారాజుగా వచ్చుట చూసి ఇంకా ఆనందించి ఆ గుంపులో, ఆ క్రౌడ్లో కొన్ని మంది జనాంగము యేసుక్రీస్తు వారి ఎడల సంపూర్ణమైన విశ్వాసం చూపించారు. అవును, ఈయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని వారి జీవితాలను సమర్పించారు. అయితే ఒకటి మనం ఇక్కడ బాగా జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారితో మనము కూడా మరి ముందుకి ప్రయాణం చేస్తున్నాం కదా మన జీవితాల్లో. అయితే మనకున్న శ్రమల్లో, ఇబ్బందుల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నారు. కాబట్టి ఆయన తోడుగా ఉంటే అదే మనకి గొప్ప అండ, గొప్ప కండ. అంటే ఆయన మనకి తోడుంటే గొప్ప కొండ, గొప్ప అండ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే కండ కూడా అంటే అర్థం ఏమిటంటే ఆయన మనకి గొప్ప బలంగా కూడా ఉన్నారు. అందుకని ఆయన మనకి అండ, కొండ, కండ. ఏదైనప్పటికీ యేసుక్రీస్తు వారు మన జీవితంలో మనకున్న శ్రమల్లో ఆయన మనకు తోడుగా ఉన్నారు. ఎప్పుడు
మనం ఆయన మనస్ఫూర్తిగా ప్రభువా నా జీవితంలో మీ గొప్ప కార్యాలు నెరవేర్చండి అని అడిగినప్పుడు, అలాగే మన యొక్క యాత్రలో మరి దేవుడు మనకి అన్ని విషయాల్లో ఆయన యొక్క రక్షణ ఇచ్చే గొప్ప దేవుడిగా ఉన్నారు కదా. అందుకనే ఈ లోకంలో అనేకమంది దర్శించి ఎలాగైతే గొప్ప విడుదలను కలుగు చేశారో మనకు కూడా ఆ రక్షకుడు అలాగే ఉన్నారు. అందుకనే దేవుని విశ్వాసులారా ఎడతెగని నమ్మకముతో ఆయన మీద నిరీక్షణతో మనం ముందుకి సాగాలి. అందుకనే ఆయనలో విధేయత చూపిన వారికి ఎంతో గొప్ప శ్రేష్టమైన స్థితి వచ్చింది. అందుకని చూస్తే మరి అక్కడున్న కొన్ని మంది జనాంగం కూడా ఆయన ద్వారా అప్పుడే రక్షణ పొందుకున్నారు. అందుకనే యేసుక్రీస్తు వారితో ఉంటే మనకి విజయమేనండి. అలాగే అక్కడున్న డాంకీ, ఆ గాడిదను చూస్తే అది చాలా సామాన్యమైనటువంటి జంతువు. ఈ లోకంలో అంతగా ఎవరు కూడా దాన్ని పట్టించుకోరు. దాని పని కేవలం బరువులు మోయడం మాత్రమే. కానీ అటువంటి దాన్ని ఎన్నుకొని దానికి గొప్ప మహిమను తీసుకొచ్చారు యేసుక్రీస్తు వారు. అయితే అది కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఇంత ఘనత వస్తుంది, ఇన్ని రంగురంగుల బట్టలు నా కాళ్ళ మీద వేసి పూలు చల్లుతారని అనుకుందా ఎప్పుడైనా? అది ఎక్స్పెక్ట్ చేసిందా? లేదే. అయితే ఆ విధంగానే కదా మరి గొప్ప కార్యాలని అది పొందుకుంది, గొప్ప ఘనతను పొందుకుంది. అలాగే మన జీవితాల్లో మనం ఆలోచిస్తే మనతో దేవుడు ఉన్నప్పుడు మనకెప్పుడు గొప్ప ఆనర్ ఉంటుంది, మనకి ఘనత ప్రభావం ఉంటుంది. అందుకని అపవాదిగాడు సాతానుగాడు ఏమంటాడంటే, ఓ దేవుడా నీ యొక్క బిడ్డలు పాపులు కదా అని వాడు అంటాడంట. అంటే మనల్ని కృంగదీయడానికి, నిరాశపరచడానికి అటువంటి మాటలు వాడు మాట్లాడుతున్నాడు. అయితే యేసుక్రీస్తు వారు ఏమంటారు? ఓ సాతాన పక్కకి పో, నువ్వు పాతాళంలోకి తొక్కబడిన వాడి, వీనా బిడ్డలు గొప్పవారు, ఘనమైన స్థితిలో ఉన్నవారు అని వారిని పాప విమోచన నేను కలిగించాను కనుక వారు రాజకుమారులు రాజకుమార్తెలే అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు వెల్లడించారు. అందుకని మన జీవితాల్లో మనం శ్రేష్టమైన వారిని. ఎస్, వీఆర్ ప్రివిలేజ్డ్ పీపుల్. దేంట్లో మనం తక్కువ, దేవునిలో అన్ని విషయాల్లో మనము హెచ్చించబడిన వారమే. అయితే మనం దేవుని ఆనుకుని దేవునితో మనం కలిసి ప్రయాణం చేస్తే, ఆయన మాటలకు మనం విధేయులై ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తారు. అందుకనే దేవుని విశ్వాసులారా, ఒకసారి చార్లీ చాపెల్ అనే వ్యక్తి మరి అమెరికాలో ఒక చోట నిలబడ్డాడంట. అయితే అక్కడ నిలబడినప్పుడు అందరూ నమస్తే నమస్తే అని అంటున్నారంట. అతనికైతే ఎప్పుడు ఎవరు నమస్తే చెప్పలేదు. ఎప్పుడో మామూలుగా ఎవరైనా గృహానికి వెళ్ళినప్పుడు కలుసుకున్నప్పుడు తప్ప పబ్లిక్గా ఎవరు చెప్పలేదు. అయితే చాలా సంతోషపడుతూ ఉబ్బి తప్పిపోయాడంట. అయితే అక్కడున్న ప్రజలందరూ నమస్తే పెడుతుంది చార్లీ చాప్లిన్ కాదు. చార్లీ చాప్లిన్ వెనకాల అక్కడ గొప్ప యేసుక్రీస్తు వారి యొక్క బొమ్మ ఉంది. అందువలన ఆ బొమ్మ వలన ఇతనికి మంచి గౌరవం వచ్చింది. చూసారా, తన వెనకాల యేసుక్రీస్తు వారు ఉన్నారు కాబట్టి తనకు ఆ ఘనత వచ్చింది. అలాగే మన జీవితాల్లో కూడా మన వెనకాల దేవుడు ఉన్నప్పుడు దేవుని యొక్క ఘనత శక్తి మనం పొందుకుంటాం. ఎందుకంటే ఆయన స్వరూపంలో మనము చేయబడ్డాం కదా. మరి ఆయన వలే ఉన్నప్పుడు దేవుని యొక్క నడిపింపు మనకు ఉంటుంది. దేవుని యొక్క గొప్ప ఘనత మనకి దేవుడు ఇస్తారు. అందుకనే నిత్యమైన పరలోక రాజ్యంలో సదాకాలం వరకు నా యొక్క బిడ్డలు, నా యొక్క రాజకుమారులు రాజకుమార్తెలను అందరి ముందు మనల్ని కనపరుస్తారంట. మహిమ కిరీటాన్ని ధరింప చేస్తారంట. కాబట్టి ఇంత గొప్ప దేవుడు మనకుండగా ఆ జయోత్సాహంతో హోసన్న హోసన్న, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని మనం దేవుని కొనియాడి ముందుకి సాగుదాం. మరి హోసన్న అంటే మరి గ్రీకు భాషలో అర్థమని ఏమనగా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితి, ఆయన గొప్ప రాజు అని అర్థము. కాబట్టి మనం కూడా అదే రీతిగా ఉన్నట్లయితే దేవునికి శ్రేష్టమైనటువంటి నడిపింపు మన జీవితాలు దేవుడు మనకి ఇస్తారు. అయితే ఒక ప్రశ్న, ఈరోజు విజయాలను పొందుకునే వారిగా ఉందామా? మరి మన జీవితంలో దేవుని యొక్క గొప్ప విజయము మనకి కావాలా? అయితే ఆ విజయశీలుడైన యేసుక్రీస్తు వారి వెనకాల మనం వెంబడించి ఆయనతో మనం ప్రయాణం చేస్తే మనల్ని గొప్ప జయవీరులుగా దేవుడు చేస్తారు. అటువంటి జీవితాన్ని దేవుడు మనందరికీ ఇచ్చును గాక. చెప్పండి, నీ వాక్యాన్ని మీ హృదయాలు దేవుడు స్థిరపరచును గాక. ఆమేన్. ఈ యొక్క వాక్యాన్ని మీకు తెలిసిన వారికి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి చక్కగా షేర్ చేసి మరి దేవుని వాక్యాన్ని పంచేవారిగా ఆయన చేతిలో మంచి సాధనాలు ఉండాలని మరొకసారి విజ్ఞాపన చేస్తున్నాను. అందరికీ సమయంలో మరి దేవునికి ప్రార్థన చేసి ఈ వాక్యాన్ని ముగిస్తాను. ప్రార్థన. కృపగలిగిన దేవ సమయంలో ప్రతి ఒక్కరిని మరి జ్ఞాపకం చేసుకున్న ఆయన
ఈ వాక్యాన్ని ఉంటున్న వారిని బలపరిచి వారి జీవితాల్లో మీ శ్రేష్టమైన ఈవుల ప్రభావం వారికి కుమ్మరించి మీకు తోడుని మీ ప్రభావాన్ని ఇచ్చి వారిని జయశాలుగా చేయండి నాయన. ఎందుకంటే మీలో మేము ఉన్నప్పుడు జయశాలమే, వీఆర్ విక్టోరియస్ త్రూ యువర్ గ్రేట్ కాంక్రింగ్ పవర్. కాబట్టి ఆ రీతిగా మా యొక్క జీవితాల్లో ప్రభా మరి మీలో మేము ఉంటుండగా, మీతో మేము నడుస్తుండగా మా గొప్ప విజయాలు దయచేయమని, అలాగే ఈ యొక్క మట్లాది వారి యొక్క గొప్ప ప్రభావాన్ని మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించమని యేసునామమున విశ్వాసం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. Kindly like, share and subscribe to the Gospel Sound YouTube channel.